హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు గవర్నమెంట్ వచ్చేసి శుభవార్త చెప్పింది. ఉచితంగా సన్న బియ్యం ఇస్తారు రేషన్ షాపులలో. ఇక నుండి ఏ నెల నుంచి సన్న బియ్యం ఇస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఉగాదికి సన్న బియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ. దొడ్డు బియ్యానికి బదులు మనకు సన్న బియ్యం ఇస్తారు రేషన్ షాప్లో ఉగాది నుండి. నెలకు గవర్నమెంట్కి 2 లక్షల టన్నులు కావాలి. అంటే సంవత్సరానికి మొత్తం చూసుకుంటే 24 లక్షల టన్నులు అవసరమని అంచనా. మొత్తం వచ్చేసి రాష్ట్రంలో మనకు 89,06,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే జనాలు ఎంతమంది ఉన్నారు ఆ రేషన్ కార్డుల మీద అంటే 2,81,00,000 మంది ఉన్నారు. ఒకరొక్కరికి 6 కిలోలు ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్ళు, అంగన్వాడీలకు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం ఇస్తారు కనుక ఈ రేషన్ కార్డులకు కూడా ఒకరొక్కరికి 6 కిలోలు ఉగాది నుంచి ఈ పథకం అనేది ప్రారంభం అవుతుంది. ఎందుకు ఈ డెసిజన్ తీసుకున్నారు అంటే, ప్రస్తుతం ఇస్తున్న బియ్యం ధర కిలో రూపాయి, తినేది 15%, అమ్ముకుంటున్న మిగతా వారు తినడానికి తగిన బియ్యం ఇస్తే అక్రమాలకు చెక్. సో చాలామంది తినకుండా అమ్ముకుంటున్నారు కనుక తినడానికి యూజ్ అయ్యేవి ఇస్తే అందరికీ యూజ్ అవుతుందని చెప్పి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అనేది మనకు ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకైతే ఇవ్వడం జరుగుతుంది. రేపటి మంత్రివర్గంలో మనకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారు అనేది కూడా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.